నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్స్ ఏదన్నా ఉన్నాయంటే మొన్న వస్తున్నాము. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని మరుగున పరుచుదామని చెప్పి రాష్ట్రానికి ఏకసభ్య కమిషన్ వస్తుంది, ఆ కమిటీ వస్తుందని చెప్పి దాన్ని ఎట్లయినా దాన్ని డివైడ్ చేద్దామని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు ఏ విధంగా అయితే బిఆర్ నాయుడు గారి పైన అవాకులు చవాకులు వెళ్ళడం, లేదా ఆ డీప్ ఫేక్ వీడియోలు వదలడము, రకరకాల ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఏదేమైనా కూడా ఆ డీప్ ఫేక్ వీడియోలా లేదా ఈ ఒరిజినల్ వీడియోలా ఆయన తప్పు చేశాడా అనేది పక్కన పెడితే, అసలు తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో వీళ్ళు ఎంత డెప్త్ అవినీతి చేశారో మనం చూసాం. అసలు తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం అనేది ఒక హాట్ టాపిక్ ఉన్నది రాష్ట్రంలో. కానీ రాష్ట్ర ప్రజలు మర్చిపోయింది, మరుగునబడినటువంటి విషయం ఏదన్నా ఉన్నదంటే అంతకుముందు జనాల నోట్లో నానుతున్నటువంటి విషయం మద్యం కుంభకోణానికి సంబంధించి. అప్పట్లో ఏకంగా 3,700 కోట్ల నుంచి 4,400 కోట్ల పైచిలుకు మనకు కంటికి కనిపించేది ఆథెంటికేటెడ్ డాక్యుమెంటేషన్ రూపంలో అంత మేర లూటీ చేశారు, అంత మేర అవినీతి చేశారని చెప్పి మనం విన్నాము. అదే విషయాన్ని సాక్షాత్ పార్లమెంట్లో లావు శ్రీకృష్ణదేవరాయలు ఓపెన్గా చెప్పడం జరిగింది. ఏది కేంద్ర హోంశాఖ మినిస్టర్లు అందరూ ఉన్నప్పుడు, సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు 4,000 కోట్ల రూపాయలు మన దేశాన్ని నుంచి తరలి వెళ్ళిపోయినాయి సార్. 2,000 కోట్లు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోయినాయి, 2,000 కోట్లు దుబాయ్ కేంద్రంగా వెళ్ళిపోయినాయి అని చెప్పి చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి లిక్కర్ స్కామ్ ఊపందుకునింది. ఆ కేసులో ఇప్పుడు దాకా 16 మందికి అరెస్ట్ అయినారు. ఈ రోజున సరికొత్తగా ఉన్నటువంటి అప్డేషన్ ఏంటంటే 17వ వ్యక్తి కూడా అరెస్ట్ అయినాడు. ఆ వ్యక్తే కట్టా ప్రణయ్ ప్రకాష్. అసలు ఈయన ఎక్కడ అరెస్ట్ అయినాడు, ఎవరు అరెస్ట్ చేశారంటే, సహజంగా ఈ స్కామ్లో ఎంతమంది ఇరుక్కున్నారో అంతమందికి పెద్ద పెద్దోళ్ళు సైతము, ఒక ఎంపీ కావచ్చు, సిట్టింగ్ ఎంపీ కావచ్చు, లేదా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా జైలుకు పోయి కూడా వచ్చారు. మాజీ ఐఏఎస్ అధికారులు, సీఎంఓలో పనిచేసేటువంటి వ్యక్తులు, ఇంకా ఐటీ సలహాదారుడిగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు చాలామంది అరెస్ట్ అయినారు. అయితే వీళ్ళందరిపైన ఈ కేసు నుంచి తప్పించుకోకూడదు, వీళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకొని పోయినప్పుడు మళ్ళీ బెయిల్ పెట్టుకుంటారు, సాక్ష్యాలు తారుమారు చేస్తారని చెప్పి వీళ్ళపైన లుకౌట్ నోటీసులు జారీ చేసినారు సిట్ వారు. అయితే ఆ లుకౌట్ నోటీసుల మూలాన వీళ్ళు ఏ ఎయిర్పోర్ట్ ద్వారా విదేశాలకు వెళ్ళిపోలేరు. అదేవిధంగా సీపోర్ట్ ద్వారా కూడా విదేశాలకు వెళ్ళిపోవడానికి ఎటువంటి ప్రయత్నం చేసినా కూడా ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళని అరెస్ట్ చేస్తారనమాట. ఈ రెండు కాదు కదరా అని చెప్పి, ఎందుకంటే ఒక 2-3 ఉదాహరణలు ఉన్నాయి. గతంలో సాక్షాత్తు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆ బెంగళూరు పోయి ఆడ పట్టుబడినాడు అనమాట, కొలంబోకి పోతా ఉంటే. అదే మాదిరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ముఖ్య అనుచరుడైనటువంటి వెంకటేష్ అనేటువంటి వ్యక్తి కూడా ఆయన కలకత్తా ద్వారా విదేశాలు పారిపోతా ఉంటే ఆయన పట్టుబడినాడు. ఇంకా చెన్నై ఎయిర్పోర్ట్కి పోయి ఆ దారిని బయటికి వెళ్ళిపోదాం అనుకున్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా ఇదే మాదిరి లుకౌట్ నోటీసుల మూలన ఆయన కూడా పట్టుబడినాడు. సో పూర్వం ఉన్నటువంటి ఈ ఉదాహరణల నుంచి వ్యత్యాసంగా వేరే విధంగా ముందుకెళ్దామని చెప్పి ఈ కట్టా ప్రణయ్ ప్రకాష్ అనేటువంటి వ్యక్తి ఏం చేశారంటే, ఉత్తరప్రదేశ్లోని మహారాజ్ గంజ్ అనేటువంటి ఆ రోడ్డు మార్గాన్ని పోయి నేపాల్కి పోయి నేపాల్ నుంచి విదేశాలకు పోదామని చెప్పి పక్కా ప్రణాళిక రచించుకొని అది ఎగ్జిక్యూట్ చేసాడనమాట. ఆ ఎగ్జిక్యూట్ చేసేటువంటి ఆ క్రమంలో అక్కడ సరిహద్దుల్లో ఉన్నటువంటి పోలీసు వారు ఆయన పట్టుబడితే, ఆయన మీ పాస్పోర్ట్ చూపిండి, పలానా చూపిండి అని ఏదైతే డాక్యుమెంటేషన్స్ అడిగినప్పుడు వాళ్ళ క్లారిటీ వచ్చేసింది. ఈయన పైన లుకౌట్ నోటీసులు ఉన్నారా స్వామి, ఈ దారిని పోతే మామూలుగా విధుల్లో ఉన్నటువంటి పోలీసులు మనకు వస్తుందని చెప్పి ఆయన స్వస్థలం ఎక్కడా ఏంది అనుకొని విజయవాడలోని ఎవరైతే ఈ యొక్క సిట్ నోటీసుల ద్వారా లుకౌట్ నోటీసులు వదిలినారో ఆ సిట్ వారికి సమాచారం అందించారు. హుటాహుటిన సిట్ వారు వచ్చి ఈ కట్టా ప్రణయ్ ప్రకాష్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయినారు. ఆయన ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు, ఆయన పైన విచారణ జరుగుతుంది. అసలు అయితే కట్టా ప్రణయ్ ప్రకాష్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి తప్పేందని మనం నిశ్చితంగా పరిశీలించి చూస్తే, తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా అప్పట్లో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్కి ఎదురుగా అతి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ మార్క్ అనేటువంటి పెద్ద భవనంలో 312వ నెంబర్ ఫ్లాట్లో, పెద్ద ఫ్లాట్లో ఏం చేశారంటే, అప్పట్లో డిస్టిలరీస్ నుంచి వచ్చేటువంటి డబ్బు రవాణా మార్గంలో, అంటే ఎవరైతే ఆ కాంట్రాక్ట్లో ఉంటారో మద్యం సరఫరా కోసం వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటువంటి డబ్బు ప్రతి మారుమూల నుంచి ఎవరైతే టెండర్లో పాల్గొని తద్వారా డబ్బులు ఆర్జిస్తూ ఉంటారో త్రూ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అని, వాళ్ళ ద్వారా వచ్చినటువంటి డబ్బు ప్రతి వారానికి అక్కడ డంప్ చేసేవాళ్ళు. ఒక్కొక్కసారి డంప్ చేయాలంటే మధ్యలో ఎవరైతే కొరియర్లుగా, అంటే పెద్ద పెద్ద వ్యక్తులే నడుచుకునేటువంటి వ్యక్తులు కూడా వారానికి ఒక్కసారి పర్మిషను, ఆ ఒక్క వారంలో 25 లక్షల నుంచి 35 లక్షలు వచ్చి డంప్ చేయాలన్నమాట. ఇలా జరుగుతున్నటువంటి ఆ వ్యవహారంలో 2024 ఎలక్షన్స్కు ముందు మనం బాగా పరిశీలన చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలలకి
అప్పట్లో ఖచ్చితంగా మేము గెలిచాలా 175కు 175 గెలిచాలా అని చెప్పి ఈ అవినీతి సొమ్ము ఏదైతే ఉండదో 33,000 నుంచి 38,000 మంది ప్రాణాలు తీసినటువంటి సొమ్ము, ఆ సొమ్ముని కాస్త క్యాష్ చేసుకొని జనాలకి మనం ఆపరేషన్ దుర్యోధన సినిమాలో అటువంటి సినిమాలో అనేక సినిమాలు చెప్తారనమాట, జనాలకి కుక్క బిస్కెట్లు వేసేట్టు వేద్దాం అనుకునేటువంటి వీళ్ళ మనసు ఏదైతే ఉన్నదో అది నిజంగా ఇటువంటి మనుషులు ఉంటారనేది నిజంగా చాలా బాధాకరము. ఆ మాదిరి డబ్బులు పంచి ఎలక్షన్లో క్యాష్ చేసుకుందాం అనుకున్నారు. ఆ క్రమంలో కూడా 1-2 అరెస్టులు అయినాయి, 1-2 చోట్ల డబ్బులు పట్టుబడినాయి. ఏది తుడా వాహనాలు వాడి అక్కడ ఒంగోలు దగ్గర ఏదైతే ఆ టోల్ గేట్ ఉన్నదో అక్కడ పట్టుబడితే 8 కోట్ల పైచులకు, ఆహా మా డబ్బు కాదని చెప్పి అందరూ తప్పించుకున్నారు. అయితే అసలు ఆ తుడా వాహనాలు ఎవరికి అంటే అప్పట్లో తుడా చైర్మన్గా ఉండేవాళ్ళే సమాధానాలు చెప్పాలా. ఇలా ఈ కేసులో అనేక మంది ఇన్వాల్వ్ అయినారు. ఇతను 17వ వ్యక్తి అరెస్ట్ అవడము. కానీ ఇప్పటిదాకా విడుదలైనటువంటి 3 ఛార్జ్ షీట్లో అంతిమ లబ్ధిదారుడు ఎవరంటే సీదా ప్రతి వేలు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూపిస్తున్నాయి. కానీ ఈ యొక్క మద్య స్కామ్ విషయం ఎక్కడనో కనుమరుగైపోయింది. ఎక్కడనో ఏ దశలోనో ఎవరితోనో లాలూచీలు పడినారో, ఇది ఇంతకు మించి ముందుకు సాగదు అనుకున్నటువంటి ఈ క్రమంలో కట్టా ప్రణయ్ ప్రకాష్ అరెస్టు మళ్ళీ ఎవరైతే అంతిమ లబ్ధిదారుడు ఉన్నారో వాళ్ళకు కూడా గుండెలో రైలు పరిగెత్తే విధంగా ఉండదని మనమైతే స్పష్టంగా చెప్పొచ్చు. వాళ్ళు కూడా ఈ సిట్ విచారణకు కూడా అతి త్వరలో హాజరవుతారు. ఏదైతే ఈ 33,000 నుంచి 38,000 మంది చనిపోయినారో, ఆ ప్రాణాలు బలిగొన్నారో వాటన్నిటికీ సమాధానం చెప్పే రోజు ఒకరోజు వస్తుందని చెప్పి ఖచ్చితంగా అందరూ భావిస్తారని చెప్పి నేనైతే నమ్ముతున్నాను. ధన్యవాదాలు.